ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి ధ్యానించబోతున్నాము. ఈ వచనాల్లో సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక సాధారణ మానవునితో ఏ విధంగా మాట్లాడతాడో, తన సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా బయలుపరుస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. వాక్యంలోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవ, జీవము గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ పవిత్ర సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ స్వరమును మాకు వినిపించండి. మానవుని బలహీనతలను తీసివేసి వినే చెవులను, గ్రహించే హృదయాలను మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు: మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, దేవుడు ఏదైనా ఒక పెద్ద వాగ్దానాన్ని స్థిరపరిచే ముందు గతంలో తాను చేసిన ఉపకారాలను, విమోచనను మనకు జ్ఞాపకం చేస్తాడు. అబ్రహామును విగ్రహారాధనతో నిండిన కల్దీయుల ఊరు నుండి పిలిచినవాడు ఆయనే. మానవుడు తన స్వంత బలంతో కానీ, నీతితో కానీ దేవుని వైపు తిరిగి రాలేడు. కేవలం దేవుని కృప మాత్రమే మానవుని పాపం నుండి వెలుపలికి రప్పిస్తుంది. మన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను, మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి రప్పించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కేవలం అబ్రహామును వెలుపలికి రప్పించడమే కాక ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఈ దేశంను స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు అంటున్నాడు. అయితే 8వ వచనంలో అబ్రహాము ఒక ప్రశ్న వేస్తాడు. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా, ఈ ప్రశ్న దేవునిని ఎదిరించే అవిశ్వాసం కాదు. మానవుడు తరచుగా పరిస్థితులను చూసి దేవుని వాగ్దానం నెరవేరుతుందా లేదా అని సందేహపడుతుంటాడు. అబ్రహాముకు ఇంకా సంతానం లేదు, చుట్టూ శత్రువులు ఉన్నారు. అట్టి స్థితిలో ఈ సువిశాల దేశాన్ని తాను ఎలా పొందగలుగుతాడో అనే ఆవేదన అతనిలో ఉంది. దేవుడు ఆ ఆవేదనను చూసి కోపపడక మన విశ్వాసాన్ని బయలుపరచడానికి సిద్ధపడతాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూసినట్లయితే, గిద్యోను కాలంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో నలిగిపోతూ ఎంతో భయాందోళనల మధ్య కొండ గుహలలో నివసిస్తున్న స్థితిలో దేవుడు గిద్యోనుని పిలిచి, వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్తాడు. అప్పుడు గిద్యోను అంటాడు, నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము అని గిద్యోను అంటాడు. దేవుడు మానవుని బలహీనతను ఎరిగినవాడు గనుక అట్టి ప్రశ్నలను చూసి కోపగించుకోడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి రుజువులను చూపిస్తాడు. మన అనుదిన జీవితంలో కూడా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు, దేవా, నా శ్రమలు ఎప్పుడు ముగుస్తాయి, నీ వాగ్దానము నా జీవితంలో ఎలా నెరవేరుతుంది అని మన మనస్సు ప్రశ్నించవచ్చు. దేవుడు అట్టి ఆవేదనను అర్థం చేసుకొని తన వాక్యము ద్వారా మనకు సమాధానాన్ని, నిశ్చయతను అనుగ్రహిస్తాడు. అబ్రహాము, నేను ఈ దేశాన్ని స్వాస్థ్యము పొందుదనని నాకేమి గుర్తు అని దేవుడిని అడిగినప్పుడు, దేవుడు అతనికి కేవలం మాటలతోనే కాకుండా ఒక నిబంధన ద్వారా జవాబు ఇవ్వాలని అనుకుంటాడు. 9వ వచనం చూసినట్లయితే, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుడు అబ్రహామును 5 రకాలైన అర్పణలను తీసుకుని రమ్మంటాడు. ఒక పెయ్యి, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్లని గువ్వ మరియు ఒక పావురం పిల్ల. ఈ 5 అర్పణలు కేవలం జంతువులు మాత్రమే కాదు. ఇవి దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవి లేవీయ కాండంలో వివరించబడిన భవిష్యత్తులో మోషే ధర్మశాస్త్రంలో దేవుడు నియమించబోయే
5 ముఖ్యమైన బలులు. ఈ బలులన్నీ మానవుని పాపముల కొరకు అర్పించవలసిన క్రమంను సూచిస్తాయి. దేవుడు అడిగిన జంతువులన్నిటికీ ఒక ప్రత్యేకమైన నిబంధనను పెట్టాడు. అవి 3 ఏండ్ల ప్రాయం కలిగినవై ఉండాలి. ఈ జంతువులు తమ జీవితంలో అత్యంత బలమైన శ్రేష్టమైన ప్రాయంలో ఉన్న కాలం అది. దేవుడు మానవు నుండి ఏదో ఒక అర్పణలు కోరలేదు. ఆయనకు అత్యంత శ్రేష్టమైనదే అర్పించాలి. మన జీవితాల్లో కూడా మనము అనారోగ్యంతో ఉన్నప్పుడో ముసలితనంతో ఉన్నప్పుడో కాక మన యవ్వన కాలంలో మన శక్తి ఉన్నప్పుడే దేవుని సేవ కొరకు, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకు మనలను మనం సమర్పించుకోవాలి. అబ్రహాము దేవుని ఆజ్ఞ వినగానే ఏమాత్రము ఆలస్యం చేయకుండా జంతువులను సమకూర్చాడు. 10-11 వచనాలు చూసినట్లయితే, అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అబ్రాము దేవుని మాటలను అక్షరాలా నమ్మి ఆయన ఆజ్ఞాపించిన జంతువులను తీసుకువచ్చి నిబంధన కొరకు బలిపీఠంను సిద్ధపరిచాడు. ప్రాచీన కాలపు నిబంధన ప్రకారము ఇలా ఖండించబడిన జంతువుల మధ్య నుండి నిబంధన చేసుకునేవారు నడిచి వెళ్ళాలి. దీని అర్థం, నేను ఈ నిబంధనను మీరితే ఈ జంతువుల వలె నా శరీరం ఖండింపబడునుగాక అని ప్రాణమును పణంగా పెట్టడం. అబ్రహాము ఆ జంతువులను ఖండించడం ద్వారా దేవునితో నిబంధనలోకి ప్రవేశించడానికి తన సంపూర్ణ విధేయతను కనబరిచాడు. దేవుని మాటకు అబ్రహాము ఎంతగా లోబడ్డాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. మానవుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తన సొంత పద్ధతులలో కాక దేవుని వాక్య క్రమమునకు సంపూర్ణంగా లోబడవలసి ఉంటుంది. మన కుటుంబ జీవితంలో దేవుని వాక్య క్రమమును అనుసరించినప్పుడే అక్కడ దైవిక ఆశీర్వాదం నిలుస్తుంది. 11వ వచనంలో, గద్దలు ఆ కళేబరము మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. అబ్రహాము దేవుని కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ అర్పణల మీదకు గద్దలు విరుచుకుపడ్డాయి. గద్దలు వాలినప్పుడు అబ్రహాము నిరాశపడి బలిపీఠం విడిచి వెళ్ళిపోలేదు. అబ్రహాము వాటిని తోలివేశాడు. అబ్రహాము అక్కడ కాపలా కాస్తూ ఎంతో ఓపికతో మెలకువతో ఆ గద్దలను తోలివేస్తూ తన అర్పణను అపవిత్రం కాకుండా కాపాడుకున్నాడు. దేవుని వాగ్దానం నెరవేరడానికి సమయం పడుతున్నప్పుడు మానవుడు మెలకువగా సహనంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునికి సమర్పించే ప్రతి అర్పణ మీద, మన ప్రార్థనల మీద అపవాది అనే గద్దలు వాలడానికి ప్రయత్నిస్తాయి. మన ధ్యానాన్ని, భక్తిని పాడు చేయాలని చూస్తాయి. అబ్రహాము వలె మనము మెలకువగా ఉండి ప్రార్థన ద్వారా వాటిని తోలివేయాలి. ఈ గద్దలు అపవాదికి మరియు వాని దురాలోచనకు సాదృశ్యంగా ఉన్నాయి. మానవుడు ఎప్పుడైతే దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ అర్పణను సిద్ధపరుస్తాడో అప్పుడు అపవాది ఆ ఆత్మీయతను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. మన అనుదిన జీవితంలో మనం బైబిల్ చదవాలని కూర్చున్నప్పుడు లేదా కుటుంబంగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మనస్సులో లేనిపోని ఆందోళనలు, లోక సంబంధమైన ఆలోచనలు అనే గద్దలు వాలుతూ ఉంటాయి. అనారోగ్య భయాలు, ఆర్థిక ఒత్తిడులు మన విశ్వాసం అనే అర్పణను పాడు చేయాలని చూస్తాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినట్లు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది తెచ్చే సందేహాలను, భయాలను మనము వాక్యమనే ఖడ్గం ద్వారా, ప్రార్థన ద్వారా తోలివేయాలి. మన కుటుంబాలలో కలహాలు రేపడానికి సాతాను ప్రయత్నించినప్పుడు ఓర్పుతో, ప్రేమతో ప్రార్థన ద్వారా ఆ దుష్టాలోచనలను తోలివేయాలి. ఒంటరితనం మనల్ని ఆవరించినప్పుడు స్తుతి ఆరాధన ద్వారా ఆ పక్షులను అబ్రహాము తోలినట్లే మనము మన జీవితాల నుండి వెళ్ళగొట్టాలి. అబ్రహాము చూపిన ఆ మెలకువను మనము కలిగి ఉన్నప్పుడే దేవుని అద్భుతమైన నిబంధన మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. మానవుడు బలహీనుడే కావచ్చు, కానీ మెలకువగలిగి ప్రార్థించినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మీ జీవితాలలో ఎలాంటి శోధనలు ఎదురైనా అబ్రహాము వలె విశ్వాసంతో పోరాడండి. ఈరోజే మీ హృదయాలను దేవునికి సమర్పించండి. ఆయన మీ జీవితాలలో అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును, నమ్మదగిన వాడువనైనా మా పరలోకపు తండ్రి,
నీ పవిత్రమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మా హృదయాలలో ఉన్న లోపాలను అతిక్రమములను యేసు రక్తంలో కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నాము. అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వారికి దైవికమైన మార్గాలను తెరిచి సమృద్ధిని అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ గాయపడిన హస్తమును చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ప్రతి కుటుంబంలోనూ విభేదాలను తొలగించి ఐక్యతను సమాధానాన్ని దయచేయండి. సమాజంలో అణగదొక్కబడిన వారు, దిక్కులేని వారు, వితంతువులు, అనాథలు, దారిద్ర్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరే ఆశ్రయంగా ఉండి వారి అవసరాలను తీర్చి సమాజంలో వారికి ఆదరణను గౌరవమును దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.